నమస్కారం. పవర్ టాక్స్ తెలుగు ఛానల్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ సమాచారం, రేషన్ డీలర్షిప్ భర్తీ అయినా, అంగన్వాడీ భర్తీ అయినా తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉన్నానండి. ఈ సమాచారాన్ని మీరు ఈ పవర్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా చూసి తెలుసుకోవడం కోసం వెంటనే ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగాల జాతర అయితే జరుగుతూ ఉందండి. ఇందుకోసం జిల్లాల వారీగా భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీ కోసమై నోటిఫికేషన్ ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తూ ఉంది. ఆ సమాచారాన్ని కూడా నేను ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉన్నాను. ఇప్పటికే కొన్ని జిల్లాల సమాచారాన్ని తెలియజేయడం జరిగింది. ఆ వివరాలు కావాలి అనుకున్న వారు కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ పై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోగలరు. తాజాగా మనకు మరో జిల్లా నుంచి ఈ ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారులు అయితే భారీగా అంగన్వాడీ ఉద్యోగాలను భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడమే కాకుండా మండలాల వారీగా సమాచారాన్ని అయితే అందిస్తూ ఉన్నారు. ఆ సమాచారాన్ని నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను. కృష్ణా జిల్లాకు సంబంధించి వివిధ మండలాల్లో ఈ ఉద్యోగాల ఖాళీ భర్తీకై దరఖాస్తులను ఆహ్వానిస్తూ అధికారులు ప్రకటనను విడుదల చేయడం జరిగింది. ఆ సమాచారాన్ని ముందుగా నేను మీకు తెలియజేస్తాను. గుడివాడ నియోజకవర్గంలోని అర్హులైన అభ్యర్థుల నుంచి అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకుల పోస్టులకు ఈ నెల 10వ తేదీలోగా దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు ఐసిడిఎస్ గుడివాడ ప్రాజెక్టు కార్యాలయం నుంచి ఒక ప్రకటననైతే వెలువడడం జరిగింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసేవారు 10వ తరగతి పాస్ అయి ఉండాలి. అలాగే వయస్సు 21 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు కలిగి ఉండాలి. అలాగే దరఖాస్తు చేసేవారు అదే గ్రామానికి చెందిన మహిళలై ఉండాలి. దరఖాస్తులను ఐసిడిఎస్ ప్రాజెక్టు తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న గుడివాడ చిరునామాకు పంపాలని ఎక్కడైతే అధికారులు మనకు వివరాలను తెలియజేయడం జరిగిందండి. ఇక మండలాల వారీగా ఖాళీల వివరాలు చూసినట్లయితే గుడ్లవల్లేరు మండలంలోనే వెన్నకోట 4 అంగన్వాడీ సహాయకురాలు పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని, అలాగే గుడివాడ టౌన్ ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని గుడివాడ అర్బన్, నందివాడ, గుడ్లవల్లేరు, గుడివాడ రూరల్ మండలాల్లో అంగన్వాడీ కేంద్రాల్లో అంగన్వాడీ కార్యకర్తలు, అంగన్వాడీ సహాయకుల ఉద్యోగాలకు ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకోవాలని ఇక్కడ సిడిపిఓ విజయ ఫ్లోరెన్స్ గారు మనకు ఒక ప్రకటన ద్వారా అయితే తెలియజేయడం జరిగిందండి. ఇక్కడ గ్రామాల వివరాలు అయితే ఇవ్వలేదు. మీ సంబంధిత ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని సిడిపిఓ గారిని కలిసినట్లయితే వారు అక్కడ కార్యాలయం బయట కూడా ఈ యొక్క నోటిఫికేషన్ ఖాళీల వివరాలను అతికిచ్చుంటారు. నోటీస్ బోర్డులో మీరు చూసి తెలుసుకోవచ్చు. మీ గ్రామంలో ఖాళీ ఉన్నట్లయితే అక్కడే మీరు దరఖాస్తు ఫారాలను కూడా తీసుకుని మీరు ఫిలప్ చేసి మీ గ్రామంలో గెజిటెడ్ అధికారి చేత అటెస్ట్ చేయించి మీరు స్థానికులైనట్టు కుల ధృవీకరణ పత్రం, అలాగే 10th క్లాస్ సర్టిఫికేట్ తదితర మీ ఆధార్ కార్డు తదితర పత్రాలను అప్లికేషన్ అటాచ్ చేసి అదే సిడిపిఓ కార్యాలయంలో అధికారులకైతే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఐసిడిఎస్ పరిధిలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు పామర్ సిడిపిఓ భానుశ్రీ గారు ఒక ప్రకటన ద్వారా తెలియజేస్తున్నారండి. కంచర్ల వాణిపురం ఎస్సీ, ఎల్లమర్రు బీసీఏ కేంద్రాల్లో సహాయకురాల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, అదే ప్రాంతానికి చెందిన వారు 10వ తరగతి పాస్ అయినట్లయితే ఐసిడిఎస్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు కార్యాలయంలో సూపర్వైజర్లు సత్యశ్రీ, విజయ్ కుమారిని సంప్రదించాలని ఈ మేరకు పామరు మండలంలోని ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారులు మనకు వివరాలను అయితే తెలియజేస్తున్నారండి. మీ మండలంలోని ఖాళీగా ఉన్న గ్రామాలలో ఏవైతే అంగన్వాడీ పోస్టులు కార్యకర్తలు ఉన్నాయో వాటికి మీకు అర్హత ఉన్నట్లయితే మీ ఐసిడిఎస్ పరిధిలో వెళ్లి ఆఫీస్ కి సిడిపిఓ గారిని కలిసి దరఖాస్తులు తీసుకుని మీరైతే వాటిని ఫిలప్ చేసి అదే సిడిపిఓ కార్యాలయంలో ఈ నెల 10వ తేదీ లోపు ఇచ్చినట్లయితే మీ యొక్క అర్హతను బట్టి వారు ఇంటర్వ్యూలు నిర్వహించి మీకైతే ఈ అంగన్వాడీ కార్యకర్త సహాయకురాల పోస్టులకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ సమాచారం తెలుసుకోవడం కోసం వెంటనే ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.